గురూజీ స్పందన స్ఫురణ అవగాహన చేయండి గురించి అవగాహన చేయండి. స్పందన స్ఫురణ అవగాహన చేయాలి అన్నవాడు ఎవరు? తానే. అన్నవాడు ఎవరు? దేహమా, పంచభూతాల, ప్రకృత, దేహ సంబంధించిన నిద్ర, కళ, మెలుకులు, జ్ఞానేంద్ర, కర్మేంద్ర, ప్రాణేంద్రాల, అస్థిపంత్రమా, మెదడ, స్పందన స్ఫురణ అంటే అనేవాడేగా. స్పందన స్ఫురణ దీనిలో రెండు ఉన్నాయి పద్ధతులు. తను తానుగా అనుకుంటమే స్పందన స్ఫురణ. నేను ఉన్నాను, నాతో మీరు ఉన్నారు. నేను ఎంతగా ప్రశ్నిస్తుంటే ఎలా తిన్నావా ఏం మాట్లాడు, కూర్చున్నావా మాట్లాడు, అప్పుడు కోపం వచ్చేస్తుందా? దాన్ని బట్టి ఏమవుతుంది? నీవుగా ఉంటూనే ప్రథమ పురుషులో నేను ఉన్నాను, అరే నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే మాట్లాడు, అవునంటూ కారణం. అప్పుడు స్పందన తర్వాత కోపం వచ్చేస్తుందా? ఇది అవుతుంది. నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను. దేహంగా ఉన్నాను ఏ విధంగా స్పందన స్ఫురణ ఉంది ఎవరికి? నాకే ఉంది. అంటే నేను దేహంగా ఉన్నాను, నాకు దేహం ఉన్నది అనే అవగాహన స్వానుభవంలోనే, సహజ స్వానుభవంలోనే స్వయం అవగాహన ఉన్నది. ఇక్కడ ఏం చెప్తాను నిర్గుణ చైతన్య స్వామి? నేను ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను. ఆ స్వయం అనేటప్పటికీ తానే ఉన్నాడు. అయితే మాట్లాడేవాడు ఎవరు? తానే. వినేవాడు ఎవరు? తానే. జ్ఞాన కర్మేంద్రియాలతో కూడిన దేహాన్ని నేను నాది అనే భావంతో, నేను నాది అనేటువంటి తలంపుతో, నేను నాది అనేటువంటి సంకల్పంతో, నేను నాది అనేటువంటి ఆలోచనతో, రకరకాల భావంతో స్మరించుట, గుర్తించుట, తెలుసుకుంటా, గమనించుట, గుర్తించుట అన్నీ తనకు తానే అనుకోవటంలో స్వయం అవగాహన. స్వయం అవగాహన దేన్ని అంటున్నావు? అనుభవంలో ఉన్నదాన్నా, అనుభవం లేని దాన్నా. అనుభవంలో ఉన్నది అన్నా అనుభవం ఉంది, అనుభవంలో లేదన్నా ఉంది. నేను ఉన్నాను, నేను లేను. అదే వ్యవహార జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ప్రకృతి నీతి కావచ్చు. అందు అరే నువ్వు ఉన్నావా లేదా? నేను లేను. ప్రశ్న ఉంటాయి. నువ్వు ఉన్న చోట ఆ టైంలో నేను కాదు ఇంకో అతను ఉన్నాడు, నేను లేను. నువ్వు గుర్తు చేసుకుంటాం. అంటే బహిరంగంగా రెండో వస్తువు కానీ రెండో మనిషి ఉన్నప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంది అంటే నేనున్నాను. ఆ నేనునే పదం పదార్థం, వస్తువు పదార్థమే. పదార్థ లక్షణం ఏంటి? శబ్ద స్పర్శ రూపరస గంధాదులతో, నామరూపాలతో, ఉనికితో, అనుభవంతో ఉన్నది నేను నాది అనే భావన. నేను నాది అనే భావన నాకుంది. అజ్ఞానమా, జ్ఞానమా, మనస, బుద్ధ, చిత్తమా, అహంకారమా, ఈ పదాలన్నీ ఉపయోగిస్తున్నాను. నేను దేహాన్ని, నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను, స్వయంగానే అనుభవిస్తున్నాను. ఏంటి ఇక్కడ దేహం? నేను దేహాన్ని, నేను నాది అనే పదాలని నేనే స్వయంగా అనుభూతిలో ఉందానే అనుభవిస్తాను. నేను దేహంగా ఉన్నాను, నా నల్లగా ఉన్నాను. నా నల్లదనాన్ని, నేను పొడుగు పుట్టి లావుగా ఉన్నాను, నా పొడుగు నేనే అనుభవిస్తున్నాను. నా కన్నులు చాలా బాగుంటాయి, నేను కన్నుని, నేను తలను, నా తలంతా చెదిరిపోయింది. అంటే నేను నాది అనేది నీకు నీవే స్వయంగా గమనించకుండా, గుర్తించకుండా, తెలుసుకోకుండా, అనుకోకుండా, శ్రద్ధ కదిరితో చలనం లేకుండా, నేను అనుకునేవాడుగా లేకుండా నేను పదం అసంభవం.